తమిళనాడులో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 234. ఎవరికైనా అధికారం కావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ దగ్గర ఉన్న సభ్యుల బలం తన పార్టీ తరపున 107. ఇతర మిత్రపక్షాలతో కలిసి ప్రస్తుతం విజయ్ అధికారంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే దగ్గర ఉన్న సభ్యులు 59. ఇప్పుడు 59 మంది సభ్యుల బలంతోటి డీఎంకే అధికారాన్ని సంపాదించగలదా? ఇప్పుడు సంపాదించడానికి ప్రయత్నం చేసింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 15 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 15 కోట్లు ఇచ్చి కొని విజయ్ ప్రభుత్వాన్ని పడేసి తన అధికారంలోకి రావటానికి డీఎంకే పార్టీ అంటే స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్న ఆరోపణ. ఏమండి నాకు తెలియక అడుగుతాను. సరే ఒక 15 మంది ఎమ్మెల్యేలని స్టాలిన్ కొన్నాడు అనుకోండి. ఆ 15 మంది 59 మంది కలిపితే ఎంతవుతారు? మీరు లెక్కేసుకోండి. ఒక 15 అంటే ఒక 74 మంది అవుతారు. ఈ 74 మందితోటి అధికారంలోకి వస్తదా ఈ డీఎంకే? ఇంకెవరిని కలుపుకోవాలి? అన్నాడీఎంకే పార్టీని కలుపుకున్నాడనుకోండి. అన్నాడీఎంకే దగ్గర 41 మంది ఎమ్మెల్యేలుంటే వాళ్ళు 2 ముక్కలయ్యారు. ఒక వర్గం 25 మంది, ఇంకొక వర్గం ఏదో 16 మందితో ఏమో అంటే 2 ముక్కలైపోయింది ఆ పార్టీ. అన్నాడీఎంకే పార్టీ. మాకు ఒక వర్గం ఖచ్చితంగా స్టాలిన్‌తో కలవదు. వాళ్ళు విజయ్‌తో కలుస్తున్నారు ఆల్రెడీ. ఆల్రెడీ అన్నాడీఎంకే పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి పడేశారు. విజయ్ పార్టీలో జాయిన్ అయ్యారోళ్ళు. అన్నాడీఎంకే దగ్గర ఎంతమంది బలం ఉందో తెలీదు. ఆ! ఒకవేళ ఒక 20 మంది ఎమ్మెల్యేలు స్టాలిన్‌తో కలిసారనుకోండి అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు. ఆ 20 మంది కలిపినా 118 సభ్యుల సంఖ్య రాదు గదా! 74కి ఇంకో 20 కలుపుకోండి 84, 94. సరే విజయ్ దగ్గరున్న తన మిత్రపక్షాలు కమ్యూనిస్టులు, చితకా పార్టీలు అన్ని కలిపినా 10 మంది లేరు. ఈ 94కి ఆ 10 మంది కలిపితే 104. కావాల్సిన బలం ఎంత? 118. అంటే ఒక 15 మంది ఎమ్మెల్యేలను కొన్నా, అన్నాడీఎంకే ఎమ్మెల్యే అందరిని కలుపుకున్నా, చితకా మిత్రపక్షాలు తనకు గతంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు విజయ్‌తో కలిసి ఉన్న వాళ్ళని తన కాడికి పిలిపించుకున్నా, స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేడు. డీఎంకే అధికారంలోకి రాదు. ఇది రియాలిటీ. మరి తన అధికారంలోకి రాను అని తెలిసినప్పుడు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం స్టాలిన్ చేస్తాడా? అంత పిచ్చోడా? మళ్ళా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 15 కోట్లు పెట్టాట. ఏంటంత అవసరం? ఒకవేళ అలా చేస్తే విజయ్‌కే బెనిఫిట్ అవుద్ది అన్న విషయం స్టాలిన్‌కి తెలవదా? సో, లెక్కలు చెప్తున్నాయి చాలా క్లియర్‌గా. జరుగుతున్న పరిణామాలు అంటే రకరకాల అనుమానాలు. ఇప్పుడు తమిళ రాజకీయాలనైతే ఒక వార్త ఊపేస్తుంది. విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని స్టాలిన్ కొనటానికి ప్రయత్నం చేశాడు. విజయ్ ప్రభుత్వాన్ని పడేయటానికి ట్రై చేశాడు. బట్ దానివల్ల స్టాలిన్‌కొచ్చే లాభం ఏంటో నాకు అర్థం కాదు. స్టాలిన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పైగా విజయ్‌కి సానుభూతి పెరిగిద్ది. ఇదంతా ఏం లేదు. మేబీ స్టాలిన్‌ని వీక్ చేయటానికి విజయ్ ఆడుతున్న గేమ్ కావచ్చేమో. ఒక ఎమ్మెల్యే కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ కంప్లెయింట్ ఆధారంగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో, మొత్తానికి అది తమిళనాడు రాజకీయాల పరిస్థితి.